మనం ఏకీభవించుదాం. దేవుని అత్యంత మహాకృప, దేవుడు మనలను ప్రేమించి మరి ఒక వారం, ఈ నెలపు చివరి వారం వరకు ప్రభు నడిపించిన విధానం ఆశ్చర్యం, అమోఘం. ప్రభు మన ఎడల చూపిన తన అనాది సంకల్పపు మరి ప్రత్యేకతను బట్టి, ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి, అనాది సంకల్పమును బట్టి మనమందరం దేవునికి స్తోత్రాలు సమర్పించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనతో ఈ దినపు ఆరాధన కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభువా నీకు వందనాలు, ఘనుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, ఉన్నతుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వంతర్యామి నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, నమ్మదగిన దేవుడా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దైవమా నీకు స్తోత్రం. మమ్మలను మీ అనాది సంకల్పమునకు పాత్రులుగా చేసి మెరిచిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి మీ నామమును స్తుతించుచున్నాం, మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం, మీ నామమును హెచ్చించుచు ఉన్నాం, మీ నామమును ప్రభువా సన్నుతించుచున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. కాలగతులన్నీయు మీ స్వాధీనములో ఉంచుకొని ఉన్నారు. నమ్మదగిన దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన, మహోన్నతమైన, కొనియాడదగిన, జీవమై ఉన్న మా తండ్రి, మేలులు చేసే దేవుడవు దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నెలంతా మా తండ్రి మీ వెలుగునిచ్చారు, మీ మహిమనిచ్చారు, మీ ప్రభావమునిచ్చారు, మీ కాపుదల ఇచ్చారు. మా తండ్రి మీ ఆనందమును, మీ రక్షణ భాగ్యమును మీరు మాకిచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు సమర్పించుచున్నాం. ఎన్నో బలహీనతలు, ఎన్నో వేదనలు, ఎన్నో ప్రాణాపాయ స్థితులు మా తండ్రి నాయనా లోకములో ప్రభువా కలుగుచు ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి మమ్మలను మీరు తప్పించి మా ఆయుష్కాలమును పొడిగించి ఈ విధముగా నినామ ఘనత కొరకై మీరు మాకిచ్చిన అయ్యా ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు సమర్పిస్తున్నాం, స్తోత్రములు చెల్లించుచున్నాం. ఏమిచ్చినా మీ రుణమును మేము తీర్చలేము. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి దేవానికి స్తోత్రం. దేవా ఈ నెలంతా మమ్మలను కాసి కాపాడుతూ వచ్చారు. ఈ నెలలో మేము ఏదైతే పొందుకోలేకపోయామో, ఏదైతే మేము అనుభవించలేకపోయామో, యేసు నామములో ముందున్న సమయములో, ముందున్న కాలములో, ముందున్న నెలలో నిశ్చయముగా మీ నుండి మీ మహిమలో మాకు అవి తీర్చబడును గాక అని స్వరమెత్తుతూ, విశ్వసించుచు, నిరీక్షించుచు, అడుగుచు, ప్రార్థన చేస్తూ ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం, నీ నామమును స్తుతించుచూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవు, సూచక క్రియలు చేసే దేవుడవు. నిన్న నేడు నిరంతరము మా ఎడల మీ ఉన్నతమైన దయా సంకల్పమును
మా తండ్రి నెరవేర్చుచు మాయందు ఆనందించువారై ఉన్నారు. మీ నుండి మేము కూడా ఆనందాన్ని పొందుకోవడానికై మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలములో చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద మీ మనవులను ఆలకించుము తండ్రి. మీ చెవియొగ్గి మా మనవులను ఆలకించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయ 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 హల్లెలూయ. ఈ సమయంలో మనమందరం మన రెండు హస్తములు పైకెత్తి దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయ 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 హల్లెలూయ. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, వందనములయ్యా, వందనములు 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 చెల్లిస్తూ ఉన్నాం. జగత్తు పునాది వేయబడక ముందే మమ్మలను మీ ప్రేమలో ఏర్పాటు చేసుకొని మీ నామ ఘనత కొరకై మీరు మమ్మలను మీ రెక్కల కింద భద్రపరచి మా ఆయుష్కాలమును పొడిగించిన ఘనుడా, నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి మీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తా ఉన్నాము. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఈ వారం ప్రభువాని సన్నిధానములో నీ పిల్లలముగా చేరి ఉంటూ ఉండగా పాటల ద్వారా మా తండ్రి మా స్వరములను మీరు ముట్టి మీ నామమును హెచ్చించుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, కీర్తన భాగములో నుండి సాక్ష్యముల యందు వాక్య పరిచర్యలో నుండి కూడా అయ్యా ఒక్కొక్క విధానములో మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని ఈ దినం మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆత్మీయ వాక్య పరిచర్యలో ఆహారమును మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఎవరు ఏ బలహీనతల చేత వస్తున్నారో వారందరూ బలవంతులై తిరిగి వెళ్ళున్నట్లు, అయ్యా ఎవరు ఏ నాయనా లోటులతో వస్తున్నారో ఈ ఆరాధన మా తండ్రి నీ సన్నిధిలో గడుపుచ్చు ఉండగా వారి కొన్న ప్రతి లోటులన్నీ తీర్చబడి ఆనందముతో తిరిగి వెళ్ళున్నట్లు మీ కృపను సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. ప్రారంభమును ముగింపు వరకు మీ నామమునకు మహిమకరముగాను మా వ్యక్తిగత ప్రాణాత్మ శరీరములకు దీవెనకరముగా జరిగించి మీ నామమును హెచ్చించుకొనమని మమ్మలందరినీ బలపరచమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనకందరికీ వచ్చిన ఒక ప్రత్యేకమైన స్తుతి గీతాన్ని పాడదాం. ప్రభునామాన్ని మనము ఘనపరచుదాం. దేవుని నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనకందరికి వచ్చిన ఒక స్తుతి గీతాన్ని పాడి ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన గీతాలు మనం పాడదాం. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను.
ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక. ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉదయం సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదము. ఉదయం సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదము. స్తుతించెదను స్తుతించెదను. పాడదాం. నా యేసు ప్రభుల్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. నాశనకరమైన పాపగుంట నుండి నరక వేదన నుండి. నాశనకరమైన పాపగుంట నుండి నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా. నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా. నీతి సమాధానం సంతోషముతో నిత్యజీవము నాకిచ్చితివి. నీతి సమాధానం సంతోషముతో నిత్యజీవము నాకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభుల్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మర్చియును. తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మర్చియును. దక్షిణ బాగుతో పాటుకొని నా దయా సంపూర్ణుడా. దక్షిణ బాగుతో పాటుకొని నా దయా సంపూర్ణుడా. దిక్కు జయము ఆధారణాయు దయాతో అనుగ్రహించితివి. దిక్కు జయము ఆధారణాయు దయాతో అనుగ్రహించితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభుల్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. సిలువనెత్తి సహించ సేవకు పిలచిన. సిలువనెత్తి శ్రమలు సహించ సేవకు పిలచిన. స్నేహదర్శక వీరయోధ సంశయ హరక. స్నేహదర్శక వీరయోధ సంశయ హరక. శ్రమలు నింద ఆకలి అయినా నిస్నేహం నుండి ఎడాబాపునాం. శ్రమలు నింద ఆకలి అయినా నిస్నేహం నుండి ఎడాబాపునా.
స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన గీతాలు మనం పాడదాం, ప్రభునామాన్ని మనం ఘనపరుచుదాం. చెక్. Hallelujah. 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 హల్లెలూయా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు.
చెక్. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో ఇంకొక ప్రత్యేకమైన గీతాన్ని మనం పాడదాం. ప్రభు గణనామాన్ని మనము ఘనపరుచుదాం. ఎందుకనగా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతములు చేయువారు. దైవ సన్నిధిలో మనమందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభునామాన్ని మనము ఘనపరచుదాం. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరిచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. రెండోసారి, ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, స్వరమెత్తుదాం, గట్టిగా చప్పట్లు కొట్టి రెండుసారి పాడి ప్రభునామాన్ని మనము ఘనపరుచుదాం. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన నీ వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన నీ వాగ్దానములతో
సజీవుడవై యేసయ్యా, క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యముతో. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యముతో. సజీవుడవైనా యేసయ్యా, స్తోత్రం. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపా కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నిల్పుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నిల్పుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో. పాడదామా? ఆనందించెదనిలో ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో. సజీవైనా యేసయ్యా, ఆరాధించెదనిలో అనుదినము కృప పొంది ఆనందించెదనిన్నే ఆనందధ్వనులతో. ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో. ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో. హల్లెలూయా. మంచిది. సమయంలో చివరిగా ఒక పాట పాడుకొని మనం ఆరాధనలోనికి మనం వెళదాం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా.
హల్లెలూయా. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. జారిపోకుండా నేను పడిపోకుండా చేయి పట్టి నడిపించుము. జారిపోకుండా నేను పడిపోకుండా చేయి పట్టి నడిపించుము. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. కన్నవారు ఉన్నారనుకున్నా, కట్టుకున్నవారున్నారనుకున్నా, కన్నవారు ఉన్నారనుకున్నా, కట్టుకున్నవారున్నారనుకున్నా, అందరూ నాకు దూరమైనా ఒంటరిగానే మిగిలియున్నా. అందరూ నాకు దూరమైనా ఒంటరిగానే మిగిలియున్నా. నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. కన్న బిడ్డలే ఉన్నారనుకున్నా, ఆత్మీయులే ఉన్నారనుకున్నా, కన్న బిడ్డలే ఉన్నారనుకున్నా, ఆత్మీయులే ఉన్నారనుకున్నా, అందరూ నాకు దూరమైనా ఒంటరిగానే మిగిలియున్నా. అందరూ నాకు దూరమైనా ఒంటరిగానే మిగిలియున్నా. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. ఐశ్వర్యమే ఉందనుకున్నా, అంతస్తులే ఉన్నాయనుకున్నా, అన్నియు నాకు దూరమైనా అనదగానే మిగిలియున్నా. అన్నియు నాకు దూరమైనా అనదగానే మిగిలియున్నా. నా సర్వము నీవయ్యా, సమస్తము నీవయ్యా, నా సర్వము నీవయ్యా, సమస్తము నీవయ్యా. కాపాడుమయ్యా ఈ యాత్రలో కడవరకు నన్ను నా యేసయ్యా. హల్లెలూయా. అతను కూడా లేచి నిలబడి ఈ సమయంలో దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అతను కూడా లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా మన
ప్రాణాత్మ దేహములను దేవుని సన్నిధిలో తలపోస్తూ గడిచిన కాలమంతా నీ ఉచితమైనటువంటి కృపచేత మమ్మలను కాచి కాపాడి సజీవ లెక్కలలో ఉంచి ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో నీ ముఖ దర్శనము చేసుకొనుటకు, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టిన విధానమునకై నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్తుతులు చెల్లిద్దాం. నేను జీవించి ఉన్నానంటే అది కేవలము నీ కృపే ప్రభువా. ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపయే ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ లోకములో ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ప్రభువా నా యొక్క హృదయమును నీ సన్నిధిలో తలపోస్తూ ప్రభువా, దేవా నన్ను సంధించండి ప్రభువా. ఈరోజు నన్ను ముట్టండి ప్రభువా. ఈరోజు నీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. ఈరోజు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు మేము చూస్తున్నాము ప్రభువా. మా సహాయకుడు నీవే, మమ్మల్ని రక్షించే దేవుడు నీవే, కష్టాలలో నష్టాలలో బాధలలో ఆదుకునే దేవుడు నీవే అని నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవానికే స్తోత్రమయ్యా. నన్ను సంధించండి ప్రభువా. ఈ దినము నాతో మాట్లాడండి అయ్యా. ఈ దినము ప్రభువా మా జీవితములలో ప్రభువా ఏదైనా మంచి సమయం ఉన్నదంటే అది నీతో గడిపేటటువంటి సమయము ప్రభువా. నీకే స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో నేను గడుపుచుండగా ప్రభువా నాలో ఉన్నటువంటి అనాలోచనను తొలగించండి ప్రభువా. నిన్ను మాత్రమే స్తుతించున్నట్లుగా, నీ నామమును మాత్రమే గణపరచున్నట్లుగా ప్రభువా, నీ నామమును మాత్రమే హెచ్చించున్నట్లుగా ప్రభువా నన్ను నేను సమర్పించుకొని నీ సన్నిధిలో ఉండి ఉన్నాను ప్రభువా. నన్ను చూడండి ప్రభువా ఈ సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. ఆ కలువరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకే ప్రాణము కార్చినటువంటి దేవానికే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసినటువంటి పాపముల కొరకై, నేను చేసినటువంటి అవిధేయతల కొరకై ప్రభువా నన్ను విమోచించినందుకై నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ఆరాధన చేసుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా నందమా, నీ వడిలో నాకు సుఖము. అందరం కలిసి పాడదాం. తండ్రి దేవా, నా నందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా,
నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా. రెండు చేతులు పైకెత్తి ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా. ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. అవును ప్రభువా, నా జీవమై ఉన్నటువంటి తండ్రి, నా ప్రాణమై ఉన్నటువంటి తండ్రి, నా జీవితంలో నీవుంటే నాకు చాలు ప్రభువా. నీకే వందనాలు. నీ ప్రేమ ఎంతో మధురమైనది ప్రభువా. జుంటె తేనె దారుల కంటే నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ప్రభువా, మధురమైనది ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. నాయనా మమ్మల్ని రక్షించుట కొరకై, మమ్మల్ని విమోచించుట కొరకై ప్రభువా నీ ప్రేమను మా ఎడల వెల్లడపరిచినందుకై నీకే స్తోత్రాలయ్యా. నేనేమై ఉన్నానో నీవు ఎరిగి ఉన్నటువంటి తండ్రి, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే నీ కనులు నన్ను చూచాయి ప్రభువా. నాయనా నీకే వందనాలు. భయపడకము భయపడకము అని 365 సార్లు ప్రభువా నా కొరకై ప్రతి దినము కూడా బలపరుస్తున్నందుకే స్తోత్రమయ్యా. నీ మాట ఉంటే చాలు ప్రభువా, నీవు నాకు తోడుంటే చాలు ప్రభువా అంటూ మన హృదయములను సిద్ధపరచుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా మన హృదయములను దేవునికి సమర్పించుకుందాం ఈ సమయంలో. ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా తండ్రి యొక్క సన్నిధిని వెతుకుదాం ఈ సమయంలో. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు, నీకు మొర ఆలకించే దేవుడు, నీకు జవాబునిచ్చే దేవుడు మన మధ్యలో ఉండి ఉండగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం ఈ సమయంలో. ప్రేరేపించబడినటువంటి వారిలో స్త్రీల నుండి ఒకరు, పురుషుల్లో నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారం నుండి ఈ వారం వరకు కాసి కాపాడి రెక్కల కింద భద్రపరిచిన లేవనెత్తును ప్రభా తండ్రి. అయా 7వ నెల ఆఖరి వారంలో ఉన్నాం ప్రభా తండ్రి, స్తోత్రాలు. ఈ నెల అంతా కూడా కాసి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన లేవనెత్తును ప్రభా తండ్రి, స్తోత్రాలు. అయా ఇంతలో కనబడి ఇంతలో మాయమే జీవితాలు వద్దు ప్రభా, నిలకరమైన జీవితాలు కలగ చూపించు దేవా తండ్రి, స్తోత్రాలు. అయా ఈ దినము చూడనోళ్ళు ప్రభా ఎంతో మందిని నశించిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా. మేమున్నాం అంటే కేవలం నీ కృప వల్లే ప్రభా తండ్రి, స్తోత్రాలు. అయా మేము నీకేమి ఇచ్చి నాకు ప్రభా రుణం తీర్చుకోలేము ప్రభా తండ్రి, స్తోత్రాలు. నీకే వందనాలు. అయా ఇప్పుడు వారికి పాటలలో తోడుగుంచును తండ్రి, ఆరాధనలో సాక్ష్యంలో కీర్తనలో కూడా తోడుగుండు ప్రభా. అయా శాకుడు ఏ వాక్యం చెప్తాడో ప్రభా, వాక్యం మాకు అర్థమై ప్రభా జీవం గ్రంథాల మీద రాసుకునే భాగ్యం కలగ చూపించు దేవా. ఈ షేవుకి నీ షేవుకి వదిలే భాగ్యం కాదు ప్రభా, నిజమైన వాగ్దానంగా మేము జీవించే భాగ్యం కలగ చూపించు దేవా. అయా ఈ సన్నిధిలో ప్రభా ఏ బిడ్డలు రాలేకపోయారు ప్రభా, మొదటి వారం వచ్చే భాగ్యం కలగ చూపించు
దేవా తండ్రి స్తోత్రాలు. అయ్యా కొంచెం మంది అవుతున్నారు ప్రభా, ఈ సంఘం ప్రభు పొర్లిపోయే భాగ్యం కళ చూపించు తండ్రి. రక్షణ తీసుకున్న బిడ్డలు కూడా ప్రభు రాలేకపోతున్నారు ప్రభా, బిడ్డలు మార్చు తండ్రి. అయ్యా బిడ్డల హృదయంలో కదిలించు ప్రభా తండ్రి స్తోత్రాన్ని. రక్షణ తీసుకొని లోకం వైపు చూడకుండా దేవుడి వైపు చూడాలని ప్రభా ఆ బిడ్డలు మార్చు ప్రభా తండ్రి స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. అయ్యా అక్కగారు కూడా ప్రభా హాస్పిటల్లో ఉంది ప్రభా, ఆ బిడ్డను కూడా ప్రభా ఆపరేషన్ అయిందని అన్నారు ప్రభా. అయ్యా ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది ప్రభా తండ్రి. బ్రెయిన్ కూడా ప్రభా నీ కాపుదాలు ఉంచి ప్రభా. అయ్యా బిడ్డను నిన్న నమ్ముకొని ఉంది ప్రభా, ఆ బిడ్డను కూడా బ్రెయిన్లు ప్రభా మంచిగా నరాలు ప్రభా మంచి నిద్ర ఆడే భాగ్యం కలుసు తండ్రి. అయ్యా బంధుమిత్రులు స్నేహితులు ప్రభా ఎంతో అల్లాడిపోతున్న ప్రభా, ఆ బిడ్డను చూశాను లోకం మారే భాగ్యం లేవనెత్తు ప్రభా తండ్రి స్తోత్రాలు. ఆ బిడ్డడు ఏ గంతులతో వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే భాగ్యం కలుసు దేవా తండ్రి. అయ్యా బిడ్డడి గురించి తల్లిదండ్రులు ప్రభా ఎంతో యాదన పడుతున్నారు ప్రభా. ఆ యాదన మేము చూడలేకపోతున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ నమ్మకం కదిలించి ప్రభా, నరాలు పాటించు దేవా తండ్రి స్తోత్రాలు. నేను నమ్ముకున్న బిడ్డ ప్రభా, బిడ్డడికి ప్రభా నీ కాపుదలు ఉంచు ప్రభా తండ్రి స్తోత్రాలు. నీకే వందనాలు అయ్యా. ఇంకా నీకే స్తోత్రం ప్రభా. అయ్యగారు ఏ వాక్యం చెప్పినా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డడు కూడా ప్రభా ప్రకారంగా నడిచే భాగ్యం కలగి చూపించమని శుద్ధించి పని చేయకుండా తండ్రి. ఆమేన్. స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవానికి స్తోత్రములు నాయన. ఈ రీతిగా నాయన మీ మందిరములో కూడిన తండ్రి నాయన మీ నామమును మహింపరిచే గొప్ప భాగ్యమునిచ్చినారు దేవానికి స్తోత్రం. అయా నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఎక్కడ నా నామమున 2-3 ఏకీభవించి ఉంటారు వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేసిన మా ప్రియ వాగ్దానపు పుత్రుడా మీకే వందనాలు స్తోత్రములు నాయన. అయా యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచు ఉన్నాము దేవానికి స్తోత్రములు నాయన. జీవము గల దేవానికి వందనాలు నా తండ్రి నాయన. కృపగలిగిన దేవానికి స్తోత్రములు నాయన. నిన్న నేడు నా తండ్రి ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు నా తండ్రి. మా అక్కరులు ఎరిగిన వాడవు దేవానికి స్తోత్రములు నాయన. నిజముగా నా తండ్రి మాకంటే గనులు గొప్పవారు నాయన ఈ క్షణమున లేక నా తండ్రి కాలగర్భంలో కలిసి ఉన్నారు దేవానికి స్తోత్రములు నాయన. అయినను నాయన మీ యొక్క ఉచితమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఏ ఒక్క అపాయమును నా తండ్రి సోటివ్వక నా తండ్రి ఇప్పటి వరకు నాయన మీ కృపల చేత ఫదిలపరిచిన తండ్రి ఈ రీతిగా మీ నామమును మహింపరిచేటువంటి గొప్ప శక్తిని మాకు ఇచ్చినందుకు బట్టి మీకు వందనాలు దేవానికి స్తోత్రము. యేసురాజా నీకు వందనాలు, నీకు స్తోత్రములు నా తండ్రి. అయా నీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నిజముగా నా తండ్రి నాయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాము. అయా మా యొక్క సంఘమును మీరు దీవించండి నాయన. సంఘ సరిహద్దు విశాలపరచండి దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయా ఇంకను నా తండ్రి మీ అందు విశ్వసించి నా తండ్రి మీరు అక్కడ కల సమీపం వరకు నా తండ్రి మమ్మల్ని అందరూ ఎత్తిపట్టి నాయన మీ కృపలో నా తండ్రి తీర్పు దినము వరకు నా తండ్రి నిలబడి గొప్ప భాగ్యమును దయచేయండి. జీవము గల దేవానికి స్తోత్రము నా తండ్రి. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రము నా తండ్రి. నిజంగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా తండ్రి పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రము నాయన. మీ దాసులు వాక్యములకు వెలిచి ఉండగా దేవానికి స్తోత్రము నా తండ్రి. వాక్యము చేత మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాయన. నీ యొక్క వాక్యం అనేటువంటి నాయన 2 అంచుల ఖడ్గము చేత నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని నాయన మమ్మల్ని మేము నూతన పరచుకొనుటకు నా తండ్రి మీ కృపలో నా తండ్రి మీ వాక్యమైనటువంటి నా తండ్రి ఆ యొక్క నా బహుబలమైనటువంటి ఆ యొక్క ఖడ్గమును మేము వాడుకొని నా తండ్రి మీ విశ్వాస యాత్రలో నాయన ముందుకెళ్లే గొప్ప భాగ్యమును దయచేయండి దేవానికి స్తోత్రము నా తండ్రి. యేసురాజానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రము నా తండ్రి. అయా ఈ యొక్క నా తండ్రి నాయన దినమున నా తండ్రి మేము ఈ రీతిగా ఇంకా మేము ప్రార్థిస్తూ ఉన్నాము దేవానికి స్తోత్రము. అయా ఈ యొక్క సిస్టర్ గారు నా తండ్రి నాయన హాస్పిటల్లో ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవానికి స్తోత్రము. అయా మీరు ఆపరేషన్లో తోడై ఉన్నారు నా తండ్రి. స్వస్థతను ఇచ్చి ఉన్నారు దేవానికి స్తోత్రము నాయన. ఇంకను నా తండ్రి ఏ ఒక్క బలహీనత ఉన్నదో దేవా మాకు తెలియదు దేవానికి స్తోత్రము నా తండ్రి. సమస్తమును ఎరిగిన వాడువు నాయన. తల్లి గర్భంలో ముద్రించక ముందే నేను నిన్ను ఎరుగుతును అని మీ లేఖనం సెలవిస్తా ఉంది దేవానికి స్తోత్రము నా తండ్రి. అటు వాగ్దానమును బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. మీరు దర్శించండి దేవానికి స్తోత్రం. బలహీనమైనటువంటి ప్రతి స్థలమును నా తండ్రి మీ గాయపడిన కుడి హస్తము చేత మీరు ముట్టమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రము నా తండ్రి. స్వస్థపరచువాడవు నీవు దేవానికి స్తోత్రము నాయన. పరమడాక్షవు నీవు దేవానికి స్తోత్రము నాయన. మీరే ముట్టండి నాయన. మీరే దీవించి ఆశీర్వదించండి.
కేవలం నా తండ్రి నాయన మీకు సాక్షిగా నిలబెట్టుకున్న దేవానికి స్తోత్రం నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఆ యొక్క కుటుంబం మీరు దర్శించండి, ఆ యొక్క సిస్టర్ గారిని మీరు దర్శించండి, ప్రతి బలహీనతను తీసివేస్తే నా తండ్రి యేసు క్రీస్తు ఘనమైన అతి పరిశుద్ధాత్మలో నా తండ్రి మంచి యొక్క స్వస్థత పొందుకొనుడు గాక దేవానికి స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు. మరి ముఖ్యంగా మీ దాసును అభిషేకించండి, మరుగై ఉన్న వాక్యమును మీరు బయలుపరిచి నా తండ్రి నీ వాక్యమైనటువంటి నా తండ్రి ఆ యొక్క నా తండ్రి వాక్యము చేతనైనా మేమందరము శుద్ధీకరించుకొని నూతన ఆత్మను పొందుకునే గొప్ప భాగ్యం దయచేసి మహిమ పొందగలరని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ఘనమైన అతి పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు నువ్వు చేయబడినటువంటి ప్రార్థనలు దేవుడు విని ఉన్నాడని, జవాబును అనుగ్రహింపజేశాడని రెండు చేతులు పైకెత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా అలాగే నిల్చొని ఉన్నట్లయితే మరి ఈ సమయంలో మరి కీర్తన ధ్యానమును మనం చదువుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి స్టీవెన్ గారు ముందుకు వస్తారు. 107వ కీర్తన, 107వ కీర్తనలో నుండి 26వ చరణం నుండి 107వ కీర్తన 26వ చరణం నుండి 43వ చరణం వరకు చివరి వరకు చదువుతారు. మొదటిసారి చదువుతుండగా అందరం కూడా రెండోసారి కలిసి చదువుదాం. కీర్తన భాగము 107, 26 నుంచి ఆఖరి వరకు. శ్రమ చేత మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నెమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటివరగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫలము వృద్ధి పొందునట్లును ఆయన ఆకలి గురిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. ఆయన వారి పశువులను
తగ్గిపోనీయలేదు. వారు బాధల వలనను, ఇబ్బందుల వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ సమానముగా మౌనముగా ఉందురు. బుద్ధిమంతులైన వాడు ఈ విషయములను ఆలోచించుచు యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. చదవబడిన కీర్తన దేవుడు మనకి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరం కూర్చుందాము. దేవుని పరిశుద్ధ ప్రశస్త నామమునకు